మా ఆయన బ్యాంకాక్ వెళ్ళారు. బ్యాంకాక్ నుంచి చాక్లెట్ తీసుకొచ్చారు నా కోసం అనేసి. అది కూడా బ్యాంకాక్ నుంచి దుబాయ్ చాక్లెట్ తీసుకొచ్చారు. దుబాయ్ చాక్లెట్లు అంటే చాలా బాగుంటాయి కాబట్టి బ్యాంకాక్లో నుంచి దుబాయ్ చాక్లెట్ తెచ్చారు. ఎలాగుంది చూద్దాము. అండ్ నేను కూడా ఓపెన్ చేయలేదు, మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. సో ప్యాకింగ్ అవన్నీ చాలా బాగా చేశారు. ఎలా ఉందో చూద్దాం మనం ప్యాకింగ్ అంతా. అండ్ చాక్లెట్ కూడా చూద్దాము. వావ్, ఇదిగోటి చాక్లెట్. థ్యాంక్ యూ అండి చాక్లెట్ తెచ్చినందుకు. అండ్ ప్యాకింగ్ చేశారు కదా, సో ఇందులో ఏదో ఉంది. ఏంటిది? చల్లగా ఉంది, ఐస్ బ్యాగ్ లాగా ఉంది. సో అక్కడి నుంచి ఇండియాకి తేవాలి కాబట్టి ఇలాగా ప్యాక్ చేసినట్లున్నారు. అండ్ ఇదేమో ఐస్ ప్యాకెట్, ఇందులో వేసి చాక్లెట్ వేసి మనకు ప్యాక్ చేసి ఇచ్చారు, ఏమి అవ్వకుండా ఉండడానికి అనేసి. చాలా కూల్గా ఉంది. అండ్ ఈ చాక్లెట్ కూడా ఓపెన్ చేస్తాను. అండ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్. చాలా బాగుంది చూడడానికి. అయితే టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. వావ్, లోపలంతా స్టఫ్డ్ ఏదో ఉంది. చాలా బాగుంది చూడడానికి. అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా నేను రివ్యూ చెప్తాను. చాక్లెట్ చాలా బాగుంది. నేను ఇలాంటి చాక్లెట్ ఎప్పుడు తినలేదు, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ చాక్లెట్ మధ్యన పిస్తా అండ్ క్రంచీగా కూడా స్టఫ్ చేసి ఉంది. అండ్ ఇది చాక్లెట్ కూడా డార్క్ చాక్లెట్ అండ్ హెల్దీ కూడాను. డార్క్ చాక్లెట్ అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే ఎమ్మి ఉంది చాక్లెట్.